మీ టెలిగ్రామ్ ఛానల్ గ్రో చేయడానికి మీరు కంటెంట్ రాయడం ఆపేసినా పర్లేదు. ఎందుకంటే మీ కాంపిటీటర్ ఎప్పుడైతే వాళ్ళ ఛానల్‌లో పోస్ట్ పెడతారో ఇన్‌స్టంట్‌గా వితిన్ ఎ సెకండ్‌లో సేమ్ టైప్ ఆఫ్ పోస్ట్ మీ ఛానల్‌లో పోస్ట్ అవుతుంది. ఎలా అంటే చాలా పబ్లిక్ ఛానల్స్ ఉంటాయి మీ కాంపిటీటర్స్‌వి. వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఫీడ్ నుంచి మన పోస్టులు అనేవి రిట్రీవ్ చేసి మన ఛానల్‌లో మన ఓన్ బ్రాండింగ్‌తో పోస్ట్ అయ్యేటట్టు ఆటోమేట్ చేయొచ్చు. ఆ టైప్ ఆఫ్ ఆటోమేషన్ మనం ఎలా బిల్డ్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు స్క్రీన్ పైన మీకు ఒక ఆటోమేషన్ వర్క్ ఫ్లో కనిపిస్తుంది కదా N8 ఇది వచ్చేసి మన టెలిగ్రామ్ స్నైపర్ ఆటోమేషన్ వర్క్ ఫ్లో. ఇది ఏం చేస్తుందంటే మన కాంపిటీటర్ ఛానల్లో పోస్ట్ అనేది పోస్ట్ అవ్వగానే ఇన్స్టెంట్గా ఆర్ఎస్ఎస్ ఫీడ్ ట్రిగర్ యూస్ చేసి ఆ పోస్ట్ మనం రిట్రీవ్ చేస్తాం మన N8లోకి. రిట్రీవ్ చేసిన పోస్ట్కి మన బ్రాండింగ్ అనేది యాడ్ చేస్తాం. యాడ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో అది పోస్ట్ అయ్యేటట్టు మనం చేస్తాం. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో ఫస్ట్ చూద్దాం. నెక్స్ట్ ఎలా బిల్డ్ చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇక్కడ ఒక టెలిగ్రామ్ ఛానల్ చూపిస్తాను. ఇది వచ్చేసి మా క్లయింట్కి బిల్డ్ చేసిన ప్రాజెక్ట్ ఇది. అంటే మా క్లయింట్ చెప్పారు వాళ్ళకి ఒక కాంపిటీటర్ ఉన్నారంట. వాళ్ళు ప్రతిరోజు చాలా పోస్టులు అనేవి పెడుతున్నారు వాళ్ళ ఛానల్లో. సేమ్ వాళ్ళలాగే మనం కూడా పెట్టాలని అన్నారు. ఇలా సేమ్ టైప్ ఆఫ్ కంటెంట్ ఆ పోస్ట్లో పెట్టాలని అన్నారు. కాకపోతే మన బ్రాండింగ్తో పెట్టాలని అన్నారు. సో వాళ్ళ కోసం మనం ఈ ఆటోమేషన్ అనేది బిల్డ్ చేసాం. చూడండి వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో ఆటోమేటిక్గా పోస్టులు అనేవి పోస్ట్ అయిపోతాయి. ఈ ఛానల్లో మీకు కనిపిస్తుంది అనుకుంటా. అండ్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం రన్ చేసి చూద్దాం ఒకసారి ఎలా వర్క్ అవుతుందో. ఇది మనం యాక్టివ్లో పెడితే ఆర్ఎస్ఎస్ ఫీడ్ అంటే వాళ్ళు ఎప్పుడైనా ఒక పోస్ట్ వాళ్ళ ఛానల్లో పెట్టగానే మన వర్క్ ఫ్లో అనేది రన్ అవుతుంది. ట్రిక్ రన్ అయ్యి సేమ్ పోస్ట్ మన ఛానల్లో పోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి మన ఛానల్లో పోస్ట్ అనేది పోస్ట్ అయింది టెలిగ్రామ్ ఛానల్లో 2-3కి. ఫస్ట్ ఇది ఎలా వర్క్ అవుతుందో మీకు ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఎలా బిల్డ్ చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే మనకి ఆ పోస్ట్ అనేది రిట్రీవ్ చేస్తుంది. రిట్రీవ్ చేశాక ఇక్కడ కోడ్ నోడ్ ఉంది కదా, ఈ కోడ్ నోడ్ ఏం చేస్తుంది అంటే ఆ పోస్ట్లో ఉన్న ఇక్కడ కంటెంట్లో వస్తుంది మనకి పోస్ట్ అంతా. దీని నుంచి మనకి టెక్స్ట్, వీడియో యూఆర్ఎల్స్, ఇమేజ్ యూఆర్ఎల్స్ మూడింటిని సపరేట్ చేస్తుంది ఈ కోడ్ నోడ్ అనేది. ఈ కోడ్ అనేది జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్లో ఉంది. ఇది వచ్చేసి మనం చాట్‌జిపిటిని అడిగేసి ఇక్కడ పెట్టాం. సో ఇది మొత్తం టెలిగ్రామ్ టెక్స్ట్ని, ఇమేజ్ యూఆర్ఎల్స్ని, వీడియో యూఆర్ఎల్స్ని మూడింటిని సపరేట్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఒకవేళ ఇమేజ్ యూఆర్ఎల్స్, వీడియో యూఆర్ఎల్స్ లేకపోతే డైరెక్ట్ టెక్స్ట్ని అది పోస్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇఫ్ నోడ్ పెట్టాం. ఇఫ్ నోడ్లో కండిషన్ ఏం పెట్టాం, ఇమేజ్ యూఆర్ఎల్స్, వీడియో యూఆర్ఎల్స్ ఈజ్ ఎంప్టీ, రెండు ఎంప్టీగా ఉంటే అప్పుడు ఇఫ్ నోడ్ ట్రూ అవుతుంది. ట్రూ అయ్యి అప్పుడు డైరెక్ట్గా మనం ఆ టెక్స్ట్ మెసేజ్ మన ఛానల్లో పోస్ట్ చేసేస్తాం. ఇన్ కేస్ ఇప్పుడు ఒక ఇమేజ్ అయినా వీడియో అయినా ఉంటే ఏమవుతుంది, మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక స్విచ్ నోడ్ తీసుకున్నాం. స్విచ్ నోడ్లో 2 కండిషన్స్ పెట్టాం. ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఇమేజ్ యూఆర్ఎల్స్ ఈజ్ నాట్ ఎంప్టీ, అంటే ఇమేజ్ యూఆర్ఎల్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది. సేమ్ అలానే వీడియో యూఆర్ఎల్ కూడా అప్పుడు ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఏవైతే ఇమేజ్ యూఆర్ఎల్స్ ఉన్నాయో వాటిని అన్నిటిని స్ప్లిట్ చేస్తాం 1 by 1 స్ప్లిట్ చేశాక వాటిని ఏం చేస్తామంటే ఇక్కడ కోడ్ ఇన్ జావా స్క్రిప్ట్ నోడ్ ఉంది కదా, ఇది ఏం చెక్ చేస్తుంది టోటల్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే, అంటే ఎన్ని ఇమేజెస్ ఉన్నాయని. ఒకవేళ వన్ ఇమేజ్ ఉంటే అప్పుడు ఈ ఫ్లో రన్ అవుతుంది. 2 ఇమేజ్ ఉంటే ఇక్కడ మనం ఇంకా పెట్టుకోవచ్చు. అంటే మనకి ఏంటంటే ఇప్పుడు టెలిగ్రామ్లో ఒకేసారి మల్టిపుల్ ఇమేజెస్ పోస్ట్ చేయడానికి ఒక ఏపీఐ ఎండ్ పాయింట్ ఉంటుంది మన ఛానల్కి. సో మనం ముందే డిఫైన్ చేసి పెట్టుకోవాలి ఎన్ని ఇమేజెస్ మనం పోస్ట్ చేస్తున్నాము. సో దానికోసం మనం ఇక్కడ కౌంట్ చేయాలి ఎన్ని ఐటమ్స్ అని. దానికోసమే ఇది మొత్తం ఇక్కడ స్విచ్ నోడ్ పెట్టామా. స్విచ్ నోడ్ మనం ఇక్కడ చూడండి, స్విచ్ నోడ్లో పెట్టాం. మనం ఇక్కడ ఏం పెట్టాం, ఇక్కడ టోటల్ ఐటమ్స్ అంటే టోటల్ ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి. 1 అయితే ఒక ఫ్లో, 2 అయితే ఒక ఫ్లో, 3 అయితే ఒక ఫ్లో, అలా ఇక్కడ 1 అయితే ఈ ఫ్లో. మనకు కావాలంటే పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ పెట్టాను కానీ ఇప్పుడు సింపుల్గా ఉంటుందని ఇది తీసేసాను. సేమ్ అలానే వీడియో యూఆర్ఎల్ కూడా మీకైతే అర్థమైంది అనుకుంటా ఇది ఎలా మొత్తం ఫ్లో మొత్తం. ఇప్పుడు ఇది స్టెప్ బై స్టెప్ ఎలా బిల్డ్ చేయాలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఫీడ్ ఉంటుందా, ఆర్ఎస్ఎస్ ఫీడ్ ట్రిగర్ అని అది తీసుకోవాలి. అది తీసుకున్నాక మీ కాంపిటీటర్ ఛానల్ ఉంటుందా, మీరు చాట్‌జిపిటిలోకి వెళ్ళి మీ కాంపిటీటర్ టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చి నాకు పబ్లిక్ ఆర్ఎస్ఎస్ ఫీడ్ యూఆర్ఎల్ కావాలని అడిగితే అదే ఇస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం ఎవరిది యూజ్ చేస్తున్నామంటే వాచర్ గురు అనే ఒక అతను ఉంటారు, మొత్తం క్రిప్టో రిలేటెడ్ న్యూస్ మొత్తం వాళ్ళు పోస్ట్ చేస్తారు. వాళ్ళ యొక్క ఛానల్ ఆర్ఎస్ఎస్ ఫీడ్ పబ్లిక్ది మనం యూజ్ చేస్తాం.
సేమ్ మీరు ఇది టెలిగ్రామ్‌కే కాదు, ఇంకా బ్లాగ్ ఆర్టికల్స్ కూడా అలాగే మీరు ఫెచ్ చేసి అలాగే రీపర్పస్ చేయొచ్చు కంటెంట్. సో, మీరిక్కడ మీ కాంపిటీటర్‌ది ఇక్కడ పెట్టేసుకోవాలి. ఏం పెట్టుకోవాలి? వాళ్ళ యొక్క ఆర్ఎస్ఎస్ ఫీడ్ యూఆర్ఎల్. ఎవరైతే మీ కాంపిటీటర్ ఉన్నారో వాళ్ళది. మీకు చాట్‌జీపీటీని అడిగితే అదే ఇస్తది. లేదా పర్ప్లెక్సిటీని అడిగినా పర్లేదు. రెండిట్లో ఏదో ఒకటి ఇస్తది మీకు కరెక్ట్‌గా. అండ్ అది పెట్టేసుకున్నాక ఒకసారి టెస్ట్ చేయండి మీరు. అంటే చాలా యూఆర్ఎల్స్ ఉంటాయి పబ్లిక్‌గా. కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ అవ్వవు. ఫస్ట్ మనం టెస్ట్ చేయాలి. మన దగ్గర ఉన్నది వర్క్ అవుతుందా లేదా అని. చూడండి, ఇది వర్క్ అయింది. ఒక ఐటెమ్ అనేది వచ్చింది మనకి, కంటెంట్ అనేది. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఇక్కడ జావా స్క్రిప్ట్ ఉందా? ఐటమ్స్ సపరేట్ చేస్తాం. దానికోసం నేను ఏం చేస్తాను, జావా స్క్రిప్ట్ నోడ్ ఉందా, అదేమి ఇక్కడ పెట్టేస్తాను. ఈ కోడ్ ఎలా రాయాలంటే మీరు చాట్‌జీపీటీలోకి వెళ్ళాలి. చాట్‌జీపీటీలోకి వెళ్ళి మీకు ఇక్కడ కంటెంట్ వస్తుంది కదా మనకి, చూడండి. ఈ కంటెంట్ ఉందా? ఈ కంటెంట్ అనేది కాపీ చేయండి ఫస్ట్. కాపీ చేసి చాట్‌జీపీటీలోకి వెళ్ళి ఆ కంటెంట్ పేస్ట్ చేసి, ఈ టైప్ ఆఫ్ ఇన్పుట్ నేను ఇస్తున్నాను, జావా స్క్రిప్ట్ కోడ్ నాకు కావాలి. అది ఏం చేయాలంటే ఈ కంటెంట్లో ఉన్న టెక్స్ట్, ఇమేజ్ యూఆర్ఎల్స్, వీడియో యూఆర్ఎల్స్ 3 సపరేట్ చేసి నాకు అవుట్పుట్లో ఒక ఐటమ్గా ఇవ్వాలి. ఇమేజ్ యూఆర్ఎల్స్ ఇంకా వీడియో యూఆర్ఎల్స్ అరే ఫార్మాట్లో ఉండాలి అని మీరు అలా జస్ట్ సింపుల్ ప్రాంప్ట్ న్యాచురల్ లాంగ్వేజ్లో ఇస్తే చాలు. అదేం చేస్తుంది, ఒక కోడ్ అనేది మీకు ఇస్తుంది. అప్పుడు మీరు ఆ కోడ్ కాపీ చేసి ఇక్కడ మన జావా స్క్రిప్ట్ కోడ్ నోడ్ ఉంది కదా, దాంట్లోకి వచ్చేసి ఆ కోడ్ అనేది పెట్టాలి. ఇప్పుడు చూడండి, అదేం చేస్తుంది, ఉన్న టెక్స్ట్, వీడియో యూఆర్ఎల్స్, ఇమేజ్ యూఆర్ఎల్స్ మూడింటిని సపరేట్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇఫ్ నోడ్ తీసుకున్నాము మనం. ఇఫ్ నోడ్ దీన్ని కనెక్ట్ చేసేయాలి. కనెక్ట్ చేశాక ఇక్కడ మనం కండిషన్ పెట్టాలి, ఇమేజ్ యూఆర్ఎల్స్ ఈజ్ నాట్ ఎంప్టీ, వీడియో యూఆర్ఎల్స్ నాట్ ఎంప్టీ అని. ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి వీడియో యూఆర్ఎల్స్ అనేవి ఉన్నాయి, కానీ ఇమేజ్ యూఆర్ఎల్స్ నాట్ ఎంప్టీ, వీడియో యూఆర్ఎల్స్ నాట్ ఎంప్టీ అని పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనకి ఇక్కడ చూడండి అవుట్పుట్లో వీడియో యూఆర్ఎల్ ఉంది కాబట్టి ఇటువైపు వచ్చింది ఈ ఫ్లోలోకి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ అవుట్ నోడ్ ఉంటుంది కదా, ఆ స్ప్లిట్ అవుట్ నోడ్ తీసుకోవాలి. స్ప్లిట్ అవుట్ నోడ్ తీసుకొని ఇక్కడ అరే ఉందా, అరే పెట్టేయాలి, స్ప్లిట్ చేయాలి. ఇప్పుడు టోటల్ ఐటమ్స్ కిందకు వస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఒక కోడ్ నోడ్ తీసుకోవాలి. ఆ కోడ్ నోడ్ ఏం చేస్తుంది, ఎన్ని ఇమేజెస్, అదే ఎన్ని వీడియోస్, ఎన్ని ఇమేజెస్ ఉన్నాయని అది కౌంట్ చేస్తుంది. దానికోసం కోడ్ నోడ్ తీసుకోవాలి మనం, కోడ్ ఇన్ జావా స్క్రిప్ట్ అని. తీసుకున్నాక ఇక్కడ దీంట్లో కోడ్ పెట్టాలి, కాన్స్ కౌంట్ ఈక్వల్స్ టు ఐటమ్స్ డాట్ లెంత్. ఇది కూడా చాట్‌జీపీటీని అడిగితే అది ఇస్తుంది మీకు. అంటే ప్రీవియస్ నోడ్ నుంచి వచ్చే ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి నాకు అవుట్పుట్లో కావాలి, దానికోసం నువ్వు జావా స్క్రిప్ట్ కోడ్ రాయాలి అని అడిగితే చాలు, అదే ఇస్తుంది. మనం ఆ కోడ్ ఇక్కడ పెట్టేసి కోడ్ నోడ్లో ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ చూడండి టోటల్ ఐటమ్స్ 1 ఉన్నాయి. ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో వాటి యొక్క వాల్యూస్ అనేవి వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ మనం స్విచ్ నోడ్ పెడతాం. స్విచ్ నోడ్ పెట్టి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అలాగే చెక్ చేస్తాం. సో దానికోసం మీరు ఒక స్విచ్ నోడ్ తీసుకోవాలి. స్విచ్ నోడ్ తీసుకుంటున్నాం. స్విచ్ నోడ్ తీసుకున్నాక ఇక్కడ మనకి టోటల్ ఐటమ్స్ ఉందా, ఇది డ్రాగ్ చేసి ఇక్కడ ఫీల్డ్ పెడతాం. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 1 అని పెడతాం, ఇది ఈక్వల్ టు 2 అని పెడతాం, 3 అని పెడతాం, 4 అని పెడతాం. అంటే 4 డిఫరెంట్ కండిషన్స్ పెడతాం. అంటే ఓన్లీ 1 ఐటమ్ ఉండేటప్పుడు పై ఫ్లో, 2 ఐటమ్స్ ఉండేటప్పుడు కింద ఫ్లో. అలా నీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇది ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేస్తామా, ఇక్కడ మనకి పై దాంట్లోకి వచ్చింది. నెక్స్ట్ దాన్ని మనం బైనరీ ఫార్మాట్గా కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే మనకి బైనరీ ఫార్మాట్లోనే మనం దాంట్లో పోస్ట్ చేయగలం. నార్మల్ మీడియా యూఆర్ఎల్ ఫార్మాట్లో పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు టెలిగ్రామ్ ఛానల్లో. సో అందుకే మనం బైనరీగా కన్వర్ట్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఏదైతే వీడియో యూఆర్ఎల్ ఉందో అది ఇక్కడ పెట్టేస్తాను. పెట్టేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. మనది బైనరీ ఫార్మాట్లో ఇక్కడ వస్తుంది ఫీల్డ్, చూద్దాం ఒకసారి. వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, అది అగ్రిగేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఒకటి ఉంది కాబట్టి అగ్రిగేట్ చేయకపోతే పర్లేదు, కానీ ఎప్పుడైతే మనకి మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయో, అంటే 2 or 3 వీడియోస్ ఉంటాయో అప్పుడు మనం అగ్రిగేట్ చేయాలి కంపల్సరీ. సో అగ్రిగేట్ నోడ్ తీసుకొని మనకి ఇక్కడ ఏదైతే ఫీల్డ్ వచ్చిందో
డేటా, అది అక్కడ ఇంక్లూడ్ బైనరీ అని ఉంటుంది, మీకు చూపిస్తాను ఆగండి. ఇక్కడ అగ్రిగేట్ నోడ్ ఉందా, ఈ నోడ్లో ఇక్కడ ఇంక్లూడ్ బైనరీస్ అని ఉందా, అది ఆన్ చేసుకోవాలి. అది ఆన్ చేసుకోవడం వల్ల బైనరీ ఫీల్డ్స్ అన్నీ అగ్రిగేట్ అయిపోయి ఒక దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయాలి. దానికోసం మనం ఏం చేయాలి, ఒక కర్ల్ రిక్వెస్ట్ అనేది ఉంటుంది, హెచ్టిటిపి కర్ల్ రిక్వెస్ట్. ఇది ఏంటి మొత్తం మీకు చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే టెలిగ్రామ్లోకి వచ్చేయాలి. టెలిగ్రామ్లోకి వచ్చాక ఒక కొత్త ఛానల్ అనేది క్రియేట్ చేయాలి. టెలిగ్రామ్ ఛానల్ అనేది కొత్తగా క్రియేట్ చేయాలి. టెలిగ్రామ్ ఛానల్ కొత్తది క్రియేట్ చేశాక నెక్స్ట్ మీరు ఒక బాట్ అనేది యాడ్ చేయాలి మన టెలిగ్రామ్ ఛానల్లో. దానికోసం బాట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ బాట్ ఫాదర్ అని ఉంటుందా, దానిపైన మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసి హాయ్ అని క్లిక్ చేస్తే హాయ్ అని మెసేజ్ సెండ్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఇక్కడ స్లాష్ మీ బాట్ ఉంటుందా, దానిపైన యూజర్ నేమ్ అడుగుతుంది. మనం ఏం చేద్దాం, కాపీ బాట్ అని అలా ఇద్దాం. ఇప్పుడు యూజర్ నేమ్ అడుగుతుంది. మనం చూడండి, మనం యూజర్ నేమ్ ఇచ్చేసాక మన బాట్ అనేది క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయాక ఇక్కడ యూజ్ దిస్ టోకెన్ టు యాక్సెస్ హెచ్టిటిపి ఏపీఐ ఉందా, దాన్ని కాపీ చేసి పెట్టుకోవాలి. ఈ టోకెన్ అనేది మనకి చాలా అవసరం దేనికి, హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది సెండ్ చేయడానికి. దానికంటే ముందు మనం ఏం చేయాలంటే మన బాట్ ఉంటుందా, మన బాట్ తీసుకోవాలి. మన బాట్ని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసాక మన కాపీ బాట్ ఉందా, దీన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేయాలి. యాడ్ చేసి దాన్ని అడ్మినిస్ట్రేటర్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి, ఇక్కడ మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉందా, ఇప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో మనం బాట్ అనేది యాడ్ చేయాలి. దానికోసం ఇక్కడ గ్రూప్స్లోకి వెళ్ళాలి. ఇది టెలిగ్రామ్ గ్రూపు, ఛానల్ కూడా ఇలానే ఉంటుంది. ఇక్కడ గ్రూప్ మెంబర్స్ ఉందా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ యాడ్ అని ఉందా, యాడ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మన బాట్ నేమ్ ఉందా, ఏంటి మన బాట్ నేమ్ కాపీ బాట్, కాపీ మన బాట్ వస్తుంది. ఇక్కడ మన బాట్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేయాలి. వన్స్ యాడ్ చేశాక మనం అడ్మినిస్ట్రేటర్ చేయాలి మన బాట్ని. చూడండి, ఇక్కడ మన బాట్ని అనేది ఇక్కడ చూపిస్తుంది. చూపించాక మీరు యాడ్ చేయాలి. యాడ్ చేశాక అడ్మినిస్ట్రేటర్ చేయాలి, అంటే అడ్మిన్గా ప్రమోట్ చేయాలి. ఎందుకంటే బాట్ అడ్మిన్ అయితే కానీ అది మెసేజెస్ రీడ్ చేయడానికి, సెండ్ చేయడానికి దాని పర్మిషన్ అనేది ఉంటుంది ఒక ఛానల్లో. సో మొత్తం చేశాక ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఇందాక బాట్ ఐడి వచ్చింది కదా మనకి, ఇక్కడ దీన్ని కాపీ చేసుకోవాలి. దీన్ని కాపీ చేసుకున్నాక ఇక్కడ హెచ్టిటిపి కర్ల్ రిక్వెస్ట్ ఉంటుందా, ఇక్కడ మనం బాట్ టోకెన్ అని పెట్టాలి. ఈ కర్ల్ రిక్వెస్ట్ మీకు ఎలా వస్తుంది అంటే, ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ చాట్‌జిపిటి ఓపెన్ చేయండి. ఫస్ట్ నేను ఓపెన్ చేస్తున్నా, చూడండి. ఓపెన్ చేశాక ఇలా I want to send media messages to my Telegram channel using my bot which is created earlier, so give me HTTP call request to send the images and video messages using bot token అని మీరు అలా మెసేజ్ ఇచ్చేస్తే అది కాల్ పాయింట్ అనేది ఇచ్చింది. దీన్ని మనం ఏం చేస్తామంటే కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకున్నాక మన NIDలోకి వస్తాం. వచ్చాక ఇక్కడ HTTP నోడ్ అని ఉంటుంది, మనం చాలా వీడియోస్లో యూజ్ చేసాం. HTTP నోడ్ తీసుకుంటాం. ఇక్కడ HTTP నోడ్లో ఇంపోర్ట్ కర్ల్ అని ఉంటుంది. ఇంపోర్ట్ కర్ల్లో మనం కాపీ చేస్తాం, అదే పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేశాక మనం ఇంపోర్ట్ చేస్తాం. ఇంపోర్ట్ చేసిన వెంటనే మనకి డేటా మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఏం మార్చాలంటే, జస్ట్ మనం ఫోటో పంపించేటప్పుడు ఇక్కడ టైప్ ఫోటో పెట్టాలి, వీడియో పంపించేటప్పుడు టైప్ వీడియో పెట్టాలి. ఓకే, అండ్ ఇక్కడ చాట్ ఐడి అనేది పెట్టాలి. ఈ చాట్ ఐడి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మీరు ఏదైతే బాట్ క్రియేట్ చేశారో ఆ బాట్ ఏపీఐ టోకెన్తో ఇక్కడ క్రెడెన్షియల్ అనేది యాడ్ చేయండి. దీంట్లో టెలిగ్రామ్ నోడ్ ఉంటుందా, ఆ నోడ్కి అప్పుడు ట్రిగర్ది ఒకటి పెట్టండి, ఆన్ మెసేజ్ అనే ట్రిగర్ నోడ్ పెట్టేశాక అప్పుడు ఒక మెసేజ్ అనేది మన బాట్ ఇక్కడ ఉన్నది, కాపీ బాట్ ఇక్కడికి వచ్చి సెండ్ చేయండి. సెండ్ చేస్తే NIDలో అక్కడ నోడ్ అనేది ట్రిగర్ అయ్యి మనకి చాట్ ఐడి అనేది అక్కడ చూపిస్తుంది. అప్పుడు మనకి చాట్ ఐడి తెలుస్తుంది.
సేమ్ చాట్ ఐడి మనం ఇక్కడ హెచ్టిటిపి రిక్వెస్ట్ ఉందా కార్లు దీంట్లో పెడతాం మనం. ఇంకా ఫామ్ డేటా N10 బైనరీ ఫైల్ ఉందా ఇక్కడ డేటా అని పెడతాం. అంటే ఒక వీడియో ఒక ఇమేజ్ ఉంటే డేటా అని పెడతాం, 2 ఇమేజెస్ ఉంటే data_1 data_2. అంటే మనం ఇక్కడ అగ్రిగేట్ చేసేటప్పుడు మనకి అవుట్పుట్లో ఎలా వస్తున్నాయో నేమ్తో అవి పెడతాం ఇక్కడ. తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేస్తే సెండ్ అయిపోతుంది. చూడండి నేను ఇప్పుడు ఇది సెండ్ చేసి చూపిస్తాను. చూడండి మన టెలిగ్రామ్ ఛానల్లో వీడియో అనేది పోస్ట్ అయింది. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో ఓపెన్ చేసి చూద్దాం. చూడండి వీడియో అనేది ఇక్కడికి వచ్చేసింది. ఇలా వర్క్ అవుతుంది మన ఆటోమేషన్. మీకు స్టెప్ బై స్టెప్ మీకు ఏదైతే మనకి కావాల్సిన టెంప్లెట్ ఉంటుందో ఆ టెంప్లెట్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఈ వీడియో కిందే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ మళ్ళీ లాస్ట్ ప్రాజెక్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్.